నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. సనాతన ధర్మం ఇప్పుడు అన్ని చోట్ల వినిపిస్తున్న ఒక వాదన. ఎవరు దీనికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు? హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. కొంత లోతుగా కనుక మనం దీన్ని పరిశీలన చేస్తే, మూడోసారి కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ పూనిక అంటే దాని తాలూకు పునాది మత ప్రాతిపదిక మీద వచ్చింది కనుక సనాతన ధర్మాన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. సందర్భం వచ్చినప్పుడల్లా సనాతన ధర్మ ప్రచారానికి ఏమాత్రం వెనకట్టలేదు. సైన్స్లో ఉన్నదంతా వేదకాలంలో వేదంలోనే ఉంది అనే ఒక కొత్త వాదనను కూడా వారు తీసుకురావటం మొదలుపెట్టారు. అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, వీటిని మొత్తాన్ని కలిపితే మనం సనాతన ధర్మం అంటున్నాం. ఈ సనాతన ధర్మ వాదన ఎంతవరకు వచ్చిందంటే, మానవ పరిణామ క్రమాన్ని విశ్లేషించే డార్విన్ థియరీ కూడా తప్పు అని పాఠ్యాంశాల్లో నుంచి డార్విన్ థియరీని తొలగించేదాకా వచ్చింది. వామపక్షాలు ఒక ప్రక్క గగ్గోలు పెడుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్య వేదిక మీద లేకుంటే ప్రజాస్వామ్య పునాదుల మీద ఏర్పాటైన భారతీయ సంస్కృతి ఇలాంటి చిన్న చిన్న ప్రలోభాలతో పెడదారి పట్టకూడదు అనేది వాళ్ళ ఆందోళన, ఆవేదన. మతం కిక్కు వచ్చిన వాళ్ళు ఏదైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు అనేదే మా ఆందోళన అని చెప్పి వాళ్ళు తరచూ చెప్పుకుంటూ వస్తున్నారు. అలాంటి వాళ్ళని సాక్షాత్ ప్రధానమంత్రి అర్బన్ నక్సలైట్లు అని అంటే వాస్తవాలు మాట్లాడినా, లాజిక్ మాట్లాడినా, బద్ధంగా మాట్లాడినా వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు అని అర్థం వచ్చేలాగా పదే పదే ప్రధానమంత్రి గారు వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. ఆ పార్టీలో భాగస్వామి అయిన అంటే ఎన్డీఏలో భాగస్వామి అయిన మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి అన్నాం కదా, భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పాటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏమేమి అరాచకాలు చేశారు అని మొత్తం లెక్కలతో సహా బయట పెడుతున్నారు. పోలవరం దగ్గర నుంచి అన్ని వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేశారు అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. అది వాళ్ళ హక్కు. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా మంచి పనులు చేయబోతున్నప్పుడు వాటికి అడ్డంకిగా వచ్చిన వాటిని ఎవరి వల్ల అడ్డంకులు వచ్చాయి అని సమాధానం చెప్పడం అనేది తప్పనిసరిగా ప్రభుత్వం తాలూకు బాధ్యత. అది ఎవరు కాదనలేరు. కాకపోతే చేసే విమర్శల్లో ఎంతవరకు సమంజసమైన విమర్శలు వాళ్ళు చేస్తున్నారు, ఈ విమర్శల్లో ఏమైనా వాస్తవం ఉందా, కేవలం విమర్శలేనా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తమ దాకా వస్తే కానీ మనుషులు రియలైజ్ అవ్వరా అనే ఒకదాన్ని మనం నమ్ముతాం. 5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏమేమి చేశారో చెప్పుకొస్తూనే కొత్తగా తీసుకొచ్చిన, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, లడ్డూ సమస్య. లడ్డూ ప్రసాదంలో అంటే వాళ్ళు తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలలేదు. ఇసుక, మైనింగ్ అన్ని చోట్ల, ఆఖరికి టూరిజంలో కూడా అన్నిట్లో వాళ్ళు కమిషన్లు తీసుకున్నారు, భూ కబ్జాలు చేశారు, చాలామందిని బాధించారు, అత్యాచారాలు జరుగుతుంటే నెమ్మకున్నారు, ఏం చేయకుండా కూర్చున్నారు. తమ వాళ్ళైతే చాలు, ఏం చేసినా పర్లేదు అనే ఒక ధోరణితో ఈ 5 ఏళ్ల పాలన సాగింది. ఇలాగా ప్రతి రోజుకి ఈ విమర్శల పర్వం మరింత వెళ్తూ
వస్తూ వచ్చింది. అది ఎక్కడ ఆగిందంటే కల్తీ నెయ్యి దగ్గర ఆగింది. అది చాలా సెంటిమెంట్లు మిళితమై ఉన్న విమర్శ. ఎంత పెద్దవాళ్ళైనా సరే తప్పనిసరిగా ఏదో ఒక దేవుడిని నమ్ముకుంటారు. ప్రతిరోజు మమ్మల్ని ఆశీర్వదించు స్వామి, మాకు మేము చేసే పనుల్లో మాకు కొంచెం తోడుగా ఉండు అని చెప్పి అందరూ అభ్యర్థిస్తారు. అది వాస్తవమా కాదా, అది నిజంగానే దేవుడు వింటాడా లేదా, అసలు దేవుడు అనేది ఉన్నాడా, ఇక అదంతా వేరే తర్కం. దాంట్లోకి మనం వెళ్ళదలుచుకోలేదు. ఏం జరుగుతుందో దాని గురించే మాట్లాడదాం. సో ఇక్కడ ప్రసాదంతో పాటు హైందవ కోట్ల మంది 140 కోట్ల మంది హిందువుల తాలూకు మనోభావాలను కిరాతకంగా దెబ్బతీశాడు గతంలో పరిపాలించిన అధినేత. ఎందుకంటే అతను అన్యమతస్థుడు కనుక అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. దీనిలో మధ్యలో వచ్చిందండి ఇంకోటి వచ్చిందంటే, హిందూ మతానికి మూల సూత్రమైన సనాతన ధర్మం అనేది ఒకటి ఇప్పుడు కొత్తగా స్క్రీన్ మీదకి వచ్చింది. దానికి ఒక పేటెంట్ రైట్ ఎవరు తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, బట్ పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అటు దుర్గగుడి మెట్లు కడిగినప్పుడు కానీ, మళ్ళా ప్రాయశ్చిత్య దీక్ష, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ప్రాయశ్చిత్య దీక్ష చేసేది ఎవరంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు చేస్తారని అనుకున్నాము. కానీ మరి పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆంతర్యం అందులో ఏముందో మనకి ఏం తెలియదు. కానీ ఇప్పుడైతే ఆయన ఒక పెద్ద ధర్మ ప్రచారక్ పాత్ర వేసుకొని బయలుదేరారు. వేషం కూడా పూర్తిగా మార్చేశాడు. ఆ వేషం గతంలో అయితే స్వామి అగ్నివేష్ చేసేవారు. కానీ ఆయన రేషనలిస్ట్. ఆయన ఇలా మతాన్ని భుజాన్ని వేసుకుని ఏం తిరగలేదు. ఆ వేషం వేశారు. కాకుంటే దుర్గామాత దగ్గరికి వెళ్ళారు కనుక దుర్గామాత దీక్ష పూనే వాళ్ళు వేసిన వస్త్రాలనే ఆయన వేసుకున్నారు. అంటే సర్కాస్టిక్గా చెప్పాలంటే వీళ్ళందరూ ఈ ప్రతిపక్ష నాయకులు లేకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నదంటే కొత్త దేవుడు అని పాటలు పాడుతున్నారు. అది తప్పు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఆయన వేషం మందికి వేసుకున్నాడంటే ఏమో ఆ వేషంలో ఆయనకి ఏమన్నా కంఫర్ట్ ఉందేమో. చంద్రబాబు నాయుడు గారు బాగా చలి ప్రాంతాలకు విదేశాలకు వెళ్ళినా కూడా ఆయన ఖాదీ బట్టలే వేస్తారు. ఎందుకంటే ఆయన స్టైల్ అది. ఓకే, సో దానికి అది వ్యక్తిగతంగా మనం వెళ్ళటానికి వీల్లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు పెద్ద సబ్జెక్ట్. పవన్ కళ్యాణ్ గారు మనస్తత్వం అనేది ఒక అంతుబట్టని సముద్రం లాంటిది. ఎందువలనంటే ఈ సోషల్ మీడియాలో ఇదంతా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ ఆవేశంతో ప్రకటన చేస్తారో చాలామందికి తెలియదు. తానన్న మాటనే మరొక చోట పూర్తిగా విరుద్ధంగా మాట్లాడే అంశాలను చాలా వాటిని ఈ సందర్భంగా మనం ఉటంకించాలి. దేవుడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మా ఇంట్లో ఎవరు దేవుడిని నమ్మరు. మా నాన్నగారు అయితే మా నాయనమ్మ దీపారాధన చేస్తే దాంట్లో సిగరెట్ ముట్టించుకునే అంత నాస్తికుడు మా నాన్న. ఆ పెంపకంలో పెరిగాం మేమందరము కనుక మాకు దైవం పట్ల అంత నమ్మకం లేదు అని ఒకసారి చెప్తారు. దాన్ని ఎండార్స్ చేస్తూ చిరంజీవి గారు కూడా ఏదో సందర్భంలో దైవం ఏమున్నది, దైవం అనేది మిత్, ఒక భ్రమ, నమ్మకం ఉంటే నమ్మకం ఉంటుంది. ఆయన కూడా ఎక్కడ కమిట్ అవ్వకుండా ఆయన చెప్పారు. నాగబాబు గారు అయితే స్పష్టంగా చెప్పేశారు, మేమైతే దేవుణ్ణి నమ్మం అని చెప్పేశారు. ఆ కుటుంబంలోంచి వచ్చిన ఈ వ్యక్తి కూడా అదే సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. మరో సందర్భంలో ఈ అన్య మతం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు సనాతన ధర్మం అంటే హిందూ ధర్మమే, హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నారు, ఇప్పటిది కాదు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అని వాదన చేస్తూ వస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అతను ఇప్పుడు కేవలం యాక్టర్ కాదు, డెప్యూటీ సీఎం, అంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్లో ఉన్నారు ఆయన మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. విలువ అంటే దట్ ఇస్ నాట్ వాల్యూ, అథారిటీ ఉంటుంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నారు కనుక ఆచితూచి మాట్లాడాలనేది ఒక సూత్రం కావచ్చు. బట్ ఎందుకంటే ఆయన మనస్తత్వమే అది. ఆవేశంగా మాట్లాడటం అనేది ఆయన మనస్తత్వం. ఎందుకంటే మనం అంటాం కదా, కొండ బద్దలు కొట్టడం అంటే కొండలా పగలగొట్టి మాట్లాడటం కాదు, అంత ఆవేశంగా మాట్లాడతారు. ఏదైనా సరే అటో ఇటో తేలిపోవాలి అనే ఉద్దేశం, అనే ఒక స్థాయిలో ఆయన మాట్లాడుతుంటారు. కానీ ఆయన మీద కూడా విమర్శలు ఏంటంటే, ఒక సందర్భంలో ఆయన ఎప్పుడో నేను క్రిస్టియన్ నమ్ముతానండి, నా భార్య క్రిస్టియన్,
నా కూతురు క్రిస్టియన్, నా కూతురికి నా భార్య బాప్తిస్వం చేయించింది అంటే ఏంటి, నేను బైబిల్ చదువుతాను అని ఒకసారి చెప్తారు. అదే బైబిల్ని జగన్మోహన్ రెడ్డి గారు చదివాడని తెలిస్తే అతన్ని అన్యమతస్తుడు అని చెప్పి బ్రాండ్ వేస్తారు. ఏంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు అని చెప్పి ఆ సొంత వాళ్ళకే అప్పుడప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇక ఇది చిన్న మన పవన్ కళ్యాణ్ గారికి అలవాటైన సూత్రమే. ముఖ్యంగా అది అప్రస్తుతం కాదు ఇప్పుడు నేను చెప్పబోయేది. తాను ఎక్కడ పుట్టాను అనే విషయంకి వచ్చేసరికి ఒకసారి బాపట్లలో పుట్టానంటాడు, ఒకసారి పల్నాడులో పుట్టానంటారు, ఇంకొకసారి ఒంగోలులో పుట్టానంటాడు, ఇంకొకసారి ఇక్కడెక్కడ గోదావరి జిల్లాలో ఎందుకు పుట్టలేకపోయినాని బాధపడతానంటాడు. ఏంటిది అని చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. అది ట్రోల్ అవుతున్నాయి రోజు ఇప్పుడు. అలాగే తన చదువుకు సంబంధించి కూడా తాను శుద్ధముద్దునని ఒకసారి చెప్తారు, తాను 1,00,000 పుస్తకాలు చదివినానని ఇంకోసారి చెప్తారు, కొన్నిసార్లు కామర్స్ చదివానని, కొన్నిసార్లు సైన్స్ చదివానని, ఇలా రకరకాలుగా చెప్తారు. అంటే జ్ఞాపకశక్తి లేకనా, లేకపోతే అదే మనస్తత్వంతో ఆయన పెరిగారు కనుక అలా మాట్లాడతారా అని చాలామంది అది పెద్ద ప్రశ్నార్థకం. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ సనాతన ధర్మోద్ధరణ అనే ఒక పెద్ద క్రతువుకి సూత్రధారుడయ్యారు. ఆ సనాతన ధర్మాన్ని తన భుజాన వేసుకుని మోస్తాను అని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. అందులో భాగంగా తాను చేపట్టిన ఈ సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష ముగింపుని ఆయన తిరుపతిలో పెట్టుకున్నారు. సో అలిపిరి నడక మార్గాన తిరుపతి చేరుకోవాలనేది ఆయన వ్యూహం. తద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెట్టాలి అని అయ్యుండొచ్చు. అది కూడా హైపోథెటికల్గా మనం దానికి ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని మాత్రం మనం చెప్పలేం. ఇక్కడే మళ్ళీ డిక్లరేషన్ అనేదానికి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. డిక్లరేషన్ అనేదానికి చాలామంది ఏం చేశారంటే, ఏమంటున్నారంటే, సనాతన ధర్మం మీరు పాటిస్తున్నారు కదా, గతంలో మీరు ఇవన్నీ చెప్పారు, ఇప్పుడు మీరు కూడా డిక్లరేషన్ ఇస్తారా అని చెప్పి చాలామంది. అంటే ఆయన కుమార్తెలతో వెళ్ళారు, 2 కుమార్తెలతో. ఆ 2 కుమార్తెల్లో తాను చెప్పినట్టుగా ఒక పాప బాప్తిస్వం పొంది క్రిస్తాని. సో ఆవిడతో డిక్లరేషన్ తీయించారు. వాస్తవానికి ఆ గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ చేయాలి, కాకపోతే వారు బస చేస్తున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కనుక బస చేస్తున్న గెస్ట్ హౌస్కి వచ్చి టీటీడీ అధికారులు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాలు తీయించుకున్నారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కనుక దానికి కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే సంతకం ముఖ్యంగానే, అది ఎక్కడ పెట్టారనేది ముఖ్యంగానే కాదు. తర్వాత తాను కూడా సంతకం పెట్టారు. ఆయన చెప్తున్నది ఏంటంటే, నా కుమార్తె మైనర్ కనుక, మైనర్ ఇచ్చిన డిక్లరేషన్ చెల్లబాటు కాదు కనుక తండ్రిగా నేను సంతకం చేశాను అని చెప్తున్నారు. కాకపోతే డిక్లరేషన్ మీద ఎవరు సంతకం చేసినా కూడా మాకు నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. అసలు ఈ డిక్లరేషన్ ఆంతర్యం ఏంటి? నేను అన్యమతస్థుడిని అయినప్పటికీ, గతంలో అబ్దుల్ కలాం గారు వెళ్ళినప్పుడు చేశారని ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఎవరు వెళ్ళినా కూడా డిక్లరేషన్ ఇస్తారు. ఏమని? నేను వాస్తవానికి నేను సొంతగా అయితే నా మతం వేరే మతం, అంటే అన్యమతస్తుని అయినప్పటికీ దేవుణ్ణి దర్శిస్తున్నానంటే నాకు దేవుడి మీద నమ్మకం ఉంది అని చెప్పి. అది కాంట్రాడిక్షన్ కదా. నీ దేవుడి మీద నీకు నమ్మకం ఉంటుంది, ఇదేదో ఈ ఆర్కిటెక్చర్ బాగుంటుంది, లేకపోతే ఈ దేవుడి అలంకారం బాగుంటుంది అనుకుని నేను చూడటానికి వచ్చాను అని చెప్పట్లేదు వాళ్ళు. ఈ దేవుడి మీద నమ్మకం ఉండి నేను వచ్చామని చెప్పి డిక్లరేషన్లో రాస్తున్నారు. మరి వాళ్ళ దేవుడిని పక్కన పెట్టేసినట్టేనా? సో ఏదో డిక్లరేషన్ అనేదాన్ని పెట్టారు. మొత్తానికి దాని గురించి లోతుగా ఎవరు వెళ్ళట్లేదు. ఒకవేళ నిజంగానే చర్చ జరిగితే ఈ చర్చ కూడా జరగాలి. డిక్లరేషన్ ఇస్తున్నది మాకు ఈ దేవుడి మీద నమ్మకం మీద, అన్ని మతస్థుడిని అయినప్పటికీ ఈ దేవుని మీద భక్తితో నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తున్నప్పుడు పరస్పర విరుద్ధమైన భావన దాంట్లో వ్యక్తం అవ్వట్లేదు అనేది నా వాదన. సరే, ఓకే, దాన్ని మనం మరీ అంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ సో ఈ మెట్ల మార్గంలో అలిపిరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ దీక్ష ప్రాయశ్చిత్తాన్ని తీసుకోవడం కోసం నడిచి వెళ్తానని చెప్పి, పాపం చాలామంది సార్ వద్దు సార్, అన్నగారు వద్దండి, మీకు అసలే ఆస్తమా ఉంది, మీరు నడవలేరు అని కూడా చెప్పారు. మంది మార్బలంతో చాలామంది
బాడీ గార్డ్స్ అలాగే సెక్యూరిటీ పీపుల్ నడుస్తుంటే ఆపసోపాలు పడి, నిజంగానే అది వయసు రీత్యా వచ్చింది కాదు, అది ఆరోగ్యరీత్యా వచ్చింది. ఆయాసపడుతూ మధ్య మధ్యలో కొంచెం సేపు కూర్చుంటూ మరి కొన్నిసార్లు ఏకంగా పడుకుంటూ ఇలాగ మొత్తానికి మెట్లు ఎక్కేశాను. మరి మన సోషల్ మీడియా వచ్చిన దాని ప్రకారం అయితే కొంత దూరం వెహికల్స్లో కూడా వెళ్ళారని చెప్పి వచ్చింది. కాకపోతే అది అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. వాస్తవంగా దాన్ని మనం మాట్లాడొద్దు. సో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నారు, వచ్చారు. వెళ్ళేటప్పుడు వారాహి అని ఒక పుస్తకాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలాగా పట్టుకుని వెళ్ళారు. ఆ వారాహి డిక్లరేషన్ నేను చేయబోతున్నాను, తర్వాత చేస్తాను అని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత, ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత, దీక్ష ముగించిన తర్వాత నేను డిక్లరేషన్ చేస్తాను, ఈ వారాహి డిక్లరేషన్ అనౌన్స్ చేస్తాను అని చెప్పి అన్నారు. ఏదో అంటారు కదా మనం, బీసీ డిక్లరేషను, హిందూ డిక్లరేషన్, రకరకాల డిక్లరేషను. ఈయన వారాహి డిక్లరేషన్ అనేది పెట్టారు. ఎందుకంటే వారాహి మాత పురాణాల ప్రకారం అయితే పార్వతీదేవికి ఒక అంశ అంటారు వారాహి అంటే. సో ఆ పేరుతోనే ఆయన వాహనానికి కూడా ఆ పేరు పెట్టుకున్నారు ప్రచారం చేసినప్పుడు. మరి ఎందువల్ల సడన్గా దాన్ని ఆపేశారు. సో ఇప్పుడు మళ్ళీ వారాహి ఒక రెడ్ బుక్ దాని మీద వారాహి బొమ్మ పెట్టుకుని వెళ్ళారు, వచ్చారు. వచ్చిన తర్వాత మీడియా వాళ్ళందరూ, ఎందుకంటే ముందే చెప్పారు కదా, ప్రాయశ్చిత్య దీక్ష చేసిన తర్వాత నేను ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తాను అని చెప్పి ఆయన ప్రకటించారు. కనుక మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది ఈవెన్ వరల్డ్ మీడియా. ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్లో ఆయన తిరుపతిలో మాట్లాడితే తిరుపతి వరకే పరిమితం కాదు, అది దేశవ్యాప్తం అవుతుంది. ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తం అవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. విదేశీ మీడియా సంస్థలు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాయి. ఆయన వచ్చారు, దీక్ష పూనారు, అంత అయిపోయింది, ప్రక్షాళన జరిగిపోయింది. తిరుపతి ఇప్పుడు క్లీన్ అయిపోయింది నా దీక్షతో, నేను ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అని చెప్పి ఆయన వాదన వినిపించారు. ఇంకా మొదలుపెట్టారు, సనాతన ధర్మ పరిరక్షణకు నేను ఇవాళ నుంచి దీక్ష పొందుతాను అంటే శపథం చేస్తున్నా. ఎలా ఈ సనాతన ధర్మం లేకుండా చూస్తారు, ఒక్కొక్కళ్ళు అంతు తేలుస్తాను. ఈ సూడో ఇంటలెక్చువల్స్ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. వారాహి సాక్షిగా నేను చెప్తున్నాను, సనాతన ధర్మం పరిరక్షణ కోసం అవసరమైతే నా ప్రాణాలు ఇస్తాను. చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు. సనాతన ధర్మం జోలికి వచ్చిన వాళ్ళని తాట తీస్తాను, దాన్ని పరిరక్షించడం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, దాని జోలికి వచ్చిన వాళ్ళని తాట తీస్తాను అని ఆయన ప్రకాష్ రాజ్ గారి పేరు, కార్తీ గారి పేరు, స్టాలిన్ గతంలో కొన్ని కామెంట్ చేశారు కదా, ఆయన్ని కూడా తీసుకొచ్చారు. సడన్గా ఇదేదో మన క్లైమాక్స్ డైలాగా, సినిమాల్లో క్లైమాక్స్ డైలాగ్ లాగా మాట్లాడుతూ సడన్గా ఇంగ్లీష్లోకి మారిపోయారు. ఇంగ్లీష్లో అసలు రిథమిక్గా, మధ్యలో ఆఫ్కోర్స్ సంస్కృతం ఆడారు. సంస్కృతం తడబడుతూ కొన్ని శ్లోకాలు చదివారు. దాని అర్థాలు కూడా మనకి వివరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కట్టసి శ్రీనివాస్ అంటారు కదా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన ప్రక్కనే ఉన్నారు కనుక ఆయన వస్తారు. అలాగే ఋషేంద్ర శర్మ గారు కూడా, గుంటూరు ఋషేంద్ర శర్మ గారు కూడా ఆయనలో పూంటారు. అవన్నీ చదివేశారు. అవన్నీ చదివేసిన తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు చేశారు, వాటికి అర్థాలు చెప్పారు. ఏంటి సనాతన ధర్మం అనేది అని చెప్తూ, ఈ సనాతన ధర్మాన్ని ఎవ్వడు నాశనం చేయాలని చూసిన వాడి అంతు నేను చూస్తాను అని చెప్తూ, దీని మీద ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయనే కదా ఎన్డీఏ అంటే, ఆయనే కదా. పైగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎక్కువ, తాను అనుకుంటే ఏమైనా చేయించగలడు. సో ఇప్పుడు చట్టమే ఏకంగా సనాతన ధర్మాన్ని పరిరక్షణకు చట్టమా, లేకపోతే సనాతన ధర్మ పునరేకీకరణకు చట్టమా? ఈ చట్టం తాలూకు అర్థం ఏంటి ఎవరికి అర్థం కాలేదు. మీడియా వాళ్ళు కూడా ఏం అడగలేపారు. చట్టం చేయటం ఏంటి? తప్పనిసరిగా భారతదేశంలో, హిందూ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందుత్వాన్నే పాటించాలి,
వేరే మతాల్లో లేదు. మన రాజ్యాంగంలో రాసుకున్నట్టు మన దేశం మతాతీత రాజ్యము అది లేదు. మనం మాట్లాడుకున్నాం, అవర్స్ ఈజ్ ఏ రిలీజియస్ కంట్రీ, నో డౌట్. కానీ మతాలకు అతీతమైన దేశం అని కూడా మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. సో దాన్ని ఇప్పుడు తిరగరాస్తానని చెప్తున్నారా ఆయన? ఎప్పటి నుంచో ఒక వాదన వస్తుంది. ఈ సంఘ్ పరివార్ వాళ్ళు చేస్తున్న వాదన ఏంటంటే, రాజ్యాంగ పీఠికలో ప్రధానంగా ప్రకటించిన లౌకిక రాజ్యం అనే ఒక పదాన్ని తీసేయాలి. అవర్స్ ఈజ్ నాట్ సెక్యులర్ స్టేట్, మనది హిందూ రాజ్యం. హిందూ రాజ్యం అని కూడా మార్చాలి, భారతదేశం అని కూడా అనకూడదు అని వాళ్ళు వాదన చేస్తూ వస్తున్నారు. రాజ్యాంగ పీఠిక మార్చడం అనేది అంత సులువైన పద్ధతి కాదు. అది కనుక జరిగితే ఫస్ట్ టైం తొలిసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ఆ పని చేసేవాళ్ళం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాసిన ఈ రాజ్యాంగ రచనలో పీఠిక చాలా పటిష్టమైంది. మీరు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు, మీ ఇష్టానుసారం దాన్ని చేసుకోవచ్చు. ఆర్టికల్ 317 తీసేయచ్చు, కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. కశ్మీర్కి స్టేట్ హోదా ఇవ్వచ్చు, కావాలంటే పీకేసేయచ్చు. మీకు ఇష్టం లేకపోతే ఆంధ్రప్రదేశ్ని ఇంకో 2 ముక్కలు కూడా చేయొచ్చు రాజ్యాంగ సవరణ చేసి. కానీ పీఠికను మాత్రం మార్చడానికి వెళ్ళి ప్రిఫేస్ అనేదాన్ని అంటే ఒక పవిత్ర గ్రంథం తాలూకు అట్టను చింపేయడం అనమాట. పీఠికను తీయటం అంటే అట్టను ఎలా మారుస్తారు మీరు? అది స్వరూపం అది. కనుక సెక్యులర్ అనే పదాన్ని సావరిన్, మనం బ్రదర్హుడ్ అన్నిటితో పాటు సెక్యులర్ అనే ఒక పదం ఉంది కనుక దాన్ని కూడా తీసేయాలనేది సనాతన ధర్మం. ఏమిటి సనాతన ధర్మం? పెద్దవాళ్ళందరూ ప్రశ్నిస్తున్నది అదే. కొంచెం కాస్త కోస్తా చదువుకున్న వాళ్ళు, మేధావులు అంటే ఆయన ఒప్పుకోవట్లేదు. మేధావులు అంటే సూడో ఇంటలెక్చువల్స్ అంటున్నాడు ఆయన. కనుక తీసే కుహనా మేధావులు గురించి వద్దు. కొంత హేతుబద్ధంగా మాట్లాడేవాళ్ళు చేస్తున్నది. సనాతన ధర్మం అంటే ఏంటి? అణచివేతకు చిహ్నం సనాతన ధర్మం, బానిసత్వానికి వెట్టి చాకిరికి చిహ్నం సనాతన ధర్మం, స్త్రీని రెండో తరగతి సెకండ్ రేట్ సిటిజన్గా చూసేది సనాతన ధర్మం అని చెప్తూ, సనాతన ధర్మంలో ఒకానొక అంశమైన సతీని మళ్ళీ తీసుకురాబోతున్నారా అని అడుగుతున్నారు. అంతే కదా, సనాతన ధర్మం కదా అది. సనాతన ధర్మం ప్రకారం భర్త మరణించిన వెంటనే భార్య కూడా అదే చితి మీద మంటల్లో ఆహుతి కావాలి అనేది సనాతన ధర్మం. రాముడు అనుమానించి అవమానిస్తే అగ్ని ప్రవేశం చేయటం అనేది సనాతన ధర్మం. ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేస్తే కోర్టుకు వెళ్లకుండా మంటల్లో వేసి కాల్చేసి నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకో తల్లి అని ఆడవాళ్ళను చేయబోతున్నారా? ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకొక ముఖ్యమైన అంశం అంటే కొంచెం చీప్గా చేసే విమర్శ ఏంటంటే ఏకపత్ని వ్రతం అనేది. ఏకపత్ని అంటే ఒక భర్తకు ఒకే భార్య అనేది సనాతన ధర్మం. రాముడు దాన్ని పాటించాడు. ఎందుకంటే నిన్న జై శ్రీరామ్ అని ఆయన చాలాసార్లు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. శ్రీరాముడే నాకు ఆదర్శం అని చెప్పి. కానీ జనాలు ఏమన్నారు, శ్రీరాముడు ఒక భార్య ఏం చేసుకున్నాడు అని చెప్పి అది వ్యక్తిగతమైన విమర్శ. అది చాలా తప్పు కూడా. అది కూడా సనాతన ధర్మంలో భాగమే ఏకపత్ని వ్రతం అనేది. కానీ ఇంకొకళ్ళు సమర్థించుకున్న వాళ్ళు ఇంకోళ్ళు ఏం మాట్లాడతారంటే, నువ్వు సాక్షాత్తు పూజించే వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు ఉన్నారు, శివుడికి 2 భార్యలు ఉన్నారు, శ్రీకృష్ణుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. కనుక ఏకపత్ని అనే సూత్రం సనాతన ధర్మం కాదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆ జోలికి మన ఎంతమంది పెళ్ళాలని దానికి అట్లా. ఎందుకంటే ఈ పురాణాల్లో రాసిన కథలన్నీ నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు కదా. సో ఇక్కడ సనాతన ధర్మం తాలూకు గొప్పతనము ఏంటి, ఎందుకు దాన్ని మీరు చట్టరూపం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు? చట్టరూపం కనుక తీసుకొస్తే ఈ దేశాన్ని ఏకమత దేశంగా చేయబోతున్నారు. ప్రకటన పాకిస్తాన్ లాగా అన్యమతస్తులను ఈ దేశం నుంచి తరిమేయాలనుకుంటున్నారా? ఈ బానిసత్వము వెట్టి చాకిరీని మళ్ళీ పునఃప్రవేశింప చేయాలనుకుంటున్నారా? ఏమిటి మీ డిక్లరేషన్లో ఉన్న ప్రధానమైన అంశాలు ఏమిటి అనేది? ఎంతసేపటికి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు, దాని మీద పెద్ద కుట్ర జరుగుతుంది అంటున్నారు, గత 5 ఏళ్లలో అసలు తీవ్రమైన ఉల్లంఘన జరిగింది అంటున్నారు. ఏం జరిగినట్టు? మీరు
ఏం చేయాలనుకుంటున్నట్టు అది కొంచెం స్పష్టం చేస్తే పవన్ కళ్యాణ్ గారు పెద్ద సంస్కర్తగా మిగిలిపోతారు. లేకపోతే ప్రతిపక్ష నాయకులు చేసినట్టు పవనానంద స్వామిగా మిగిలిపోతారు. ఏంటి మీరు ఏ వైపు వెళ్ళిపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మీకు గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, ఆయన ఇంగ్లీష్లో సడన్గా తెలుగులో మాట్లాడుతూ గతంలో కూడా తెలుగు భాష ప్రాశస్త్యం గురించి చాలా ఎక్కువ మాట్లాడారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే అనే దాని మీద చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. కనుక తనకి ఈ మాతృభాష మీద గొప్ప నమ్మకం ఉంది. సడన్గా కానీ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయారు. ఇంగ్లీషు ఎందుకు వెళ్ళిపోయారు అని కొంచెం మనం లోతుగా ఆలోచిస్తే, తాను మాట్లాడుతున్న లేకపోతే తాను చేస్తున్న ఈ ప్రకటన కేంద్ర అధినాయకత్వానికి కూడా చేరాలంటే తెలుగులో మాట్లాడితే అవ్వదు. డెఫినెట్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇంగ్లీష్లో మాట్లాడితే కనీసం వాళ్ళకి అర్థమవుతుంది. అంటే తను చేసిన ఈ ప్రతిజ్ఞ, ప్రకటన, డిక్లరేషన్ ఇట్ షుడ్ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, అంటే పర్టికులర్లీ లెడ్ బై బీజేపీ అనేది ముఖ్య ఉద్దేశమా? అందుకే సడన్గా ఆయన ఇంగ్లీష్లో అంత ఆవేశపూర్వకంగా రిథమిక్గా రైమ్స్తో మాట్లాడారా? వార్నింగ్లు కూడా అందుకొని ఇంగ్లీష్లో ఇచ్చారా అని కొంతమంది దాన్ని కొంచెం లోతుగా వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. దీని వెనుక మరేదైనా రాజకీయ కోణం ఉందా అంటే, తాను పోటీ చేసిన అన్ని స్థానాల్లో విపరీతమైన మెజార్టీతో గెలిచిన వ్యక్తి, ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కీలక భూమిక పోషించిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు లాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసే వ్యక్తిని బీజేపీ మనసు గెలిపించిన వ్యక్తి, అల్టిమేట్గా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అతి కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి, రేపు ఒక శక్తిగా ఎదగడానికి ఇదంతా చేశాడా అని కూడా ఒక ఇంకో కోణంలోంచి కూడా జనాలు దీన్ని అర్థం చేసుకుంటున్నారు. అంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అండ్ జనసేన కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచే వారు పునాదులు వేసుకుంటున్నారా? అందుకే ఈ సనాతన ధర్మం అంటే భారతీయ జనతా పార్టీకి, బజరంగ దళకి, ఆర్ఎస్ఎస్కి, విశ్వ హిందూ పరిషత్కి అతి ఇష్టమైన ఈ అంశాన్ని తాను భుజం మీద వేసుకుని మోయాలనుకుంటున్నారా? దాని పరిరక్షణకు తాను అవతరించానని కొత్త అవతార స్వరూపాన్ని ప్రకటించబోతున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నీ జనాల్లో ఉన్నాయి ఇప్పుడు. దీనికి పవర్ స్టార్ సమాధానాలు చెప్పాల్సింది. తాను నిజంగానే ఈ ధర్మ పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలనుకుంటున్నాడా, కేవలం ఇవి ప్రకటనలేనా? మళ్ళీ ఎందుకంటే ఆయన మళ్ళీ ఇంకోసారి సడన్గా ప్రకటన చేస్తారు, మీకు తెలిసిందే అది. ఎందుకంటే అతను ఆవేశం కొన్నిసార్లు ఎలా కొన్నిసార్లు అలా ఉంటుంది. ఆ ఎలా అలా కాకుండా ఏదోలా మీరు ఈ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ప్రేక్షకులందరి తరపున, వారి అభిమానులందరి తరపున, ఆ మాటకు వస్తే ఈ హిందువులందరి తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. సమంజసమే కదా? నమస్తే. ఇది ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించిన విశ్లేషణ. దీంట్లో మీరు ఏకీభవించవచ్చు. నేను మ్యాక్సిమం ప్రయత్నించాను. ఎందుకంటే బ్యాలెన్స్ మనకి ఎటువంటి ఇది లేదు. మనం మతాన్ని కించపెట్టడం కానీ లేకపోతే మతాన్ని భుజాన వేసుకోవటం కానీ ఏది లేదు మనకి. కనుక చాలా న్యూట్రల్గా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. అది వారి విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలనేది. ఓకే, మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నమస్తే.